సో తదుపరి కార్యక్రమం గ్లోబల్ మాస్టర్స్ మన ముందుకు వస్తున్నారు. సో మన ముందుకు వస్తున్నవారు బి శివరామప్ప గారు, PSSA అకాడమీ నుంచి. ప్లీజ్ వెల్కమ్ హిమ్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇవి నా మాటలు కావు. పత్రిజీ గారు మనకి ఇచ్చినటువంటి వరాలు 3 మాటల వరాలు. ఐశ్వర్యం, ఇది ఆధ్యాత్మిక ఐశ్వర్యం అని అంటాం. ప్రతి వాళ్ళ హృదయంలో ఈ 3 మాటలు నాటుకుపోయాయి. ప్రతి మానవుడిని కూడాను మనం స్నేహితుడిగా చూడాలి. మైత్రేయ బుద్ధత్వాన్ని సంపాదించాలి. అద్భుతమైనటువంటి సందేశం. పెద్ద పెద్ద మాటలు కావు, చాలా చిన్న మాట. స్నేహితులారా అన్నాడు, తర్వాత మాస్టర్స్ అని అన్నాడు. మీకు కాదు, మీరు ఇతరులకు కాదు మాస్టర్స్, మీకు మీరే మాస్టర్స్ అని అన్నాడు. మాస్టరీ అని అంటే మీ మనస్సును మీ అధీనంలో ఉంచుకోవటమే మాస్టరీ. మాస్టరీ ఓవర్ ది మైండ్. అలాంటి సందేశాన్ని ఇచ్చారు ఒకటే పదంలో. మనమంతా కూడాను మన కాళ్ళపైన మనం నిలబడాలి అన్న సందేశం అందులో ఇమిడి ఉంది. అంతరార్థం అది. అలాగే మై డియర్ గాడ్స్ అన్నాడు. చూసారా, ఈ భౌతిక ప్రపంచంలో మనం మానవ శరీరం తీసుకున్న వాళ్ళమే కానీ మనం మానవులం కాము. మనము అపరలోకంలో నుండి అపరలోకానికి పరలోకం నుండి వచ్చాము. మనమంతా దైవస్వరూపులం. సాక్షాత్తు ఆ యొక్క దివ్యశక్తి స్వరూపులం మనం. ఏ శక్తి అయితే ఈ జగత్తుకు ఆధారమయ్యిందో ఆ శక్తితో మనం జీవిస్తూ ఉన్నాం అన్న సత్యాన్ని మనకు చూపించారు మహాత్ములు. అద్భుతమైనటువంటి 3 మాటల్ని మనం పట్టుకున్నాం. మనం అందరికంటే అదృష్టవంతులం అని చెప్పుకోవాలి, తప్పదు. మరి మనకు కలిగిన ఈ సౌభాగ్యాన్ని అందరికి కూడాను, ప్రపంచంలో మిగిలిన సకల మానవాళికి కూడాను మనం అందచేయాలి అన్న పని మనకి ఇచ్చాడు. అది మనం సమర్థవంతంగా నిర్వహించాలి అన్న ఉద్దేశంతో పత్రిజీ గారు ఒకరోజు సుమారు ఒక 13 సంవత్సరాల క్రిందట బెంగళూరులో నేను PSSA వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మీరు అందరికి కూడాను విశదపరిచే విధంగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలి. చిన్నపిల్లలకు కూడా అందుబాటులో రావడానికి పుస్తకాలు తయారు చేయాలి. దాన్ని అర్థవంతంగా అందరికి కూడాను సులభంగా తెలిసే రీతిలో మీరు క్లాసెస్ కూడాను డిజైన్ చేయాలి. దానికి కావాల్సిన ఒక సంస్థ ఏమిటి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అన్నది ఏర్పాటు చేయాలి మనమంతా కలిసి అన్న మాటలు మాకు చెప్పారు ఆ రోజు. దాని అనుగుణంగా మనం ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అనే సంస్థను ఏర్పాటు చేసి బెంగళూరులో పనిచేస్తున్నది. ఆ భాగ్యం నాకు దొరికినందుకు నేను పత్రిజీ గారికి స్వయంగా ఆత్మీయంగా ధన్యవాదాలు ఎన్నో చెప్పలేము అన్ని. ఈరోజు ప్రప్రథమంగా సంతోషించేవాడిలో నేను ఒక్కడిని. ఈ అకాడమీ ఏమయ్యా చేస్తుంది అంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చాము, ఇక్కడంతా కూడా భౌతిక సంపద పైనే మన దృష్టి పెట్టుకుంటూ ఉన్నాము. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడాను ఇంతదాకా భౌతిక ప్రపంచంలో మరి భౌతిక విద్యలే ఉన్నాయి. భౌతిక విద్యలన్నీ కూడాను వస్తు జ్ఞానంతో ఉంటాయి. ఎందుకంటే కనపడేవన్నీ కూడా భౌతికం. ఇలాంటి భౌతిక విద్యనే మనం చదువుతూ ఉన్నాము ఈ రోజుకి.
కానీ మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి స్వరూపం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు అని అంటే భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా జోడించబడలేదు ఇంతదాకా. అది పత్రిజీ గారు వచ్చి దాన్ని అద్భుతమైనటువంటి రీతిలో వ్యాపింపచేయటానికి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. మనమంతా ఇప్పుడు అదే పని చేయాలి. అయ్యా బాబు, భౌతిక సంపద ఈజ్ ఓకే, ఐశ్వర్యం బాగానే ఉంది, అన్నీ సంపాదించండి బాబు, కానీ ప్రతి విస్తరాకులో అన్నం పెట్టుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేయాల్సిందే, తప్పదు, లేకపోతే రుచిగా ఉండదు కదా. అలా మీ జీవితాలు రుచివంతంగా మారాలి అని అంటే దానికి ఒక ఆధ్యాత్మిక ఐశ్వర్యం జోడించాలి, ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి. అప్పుడే జీవితం రసవత్తరంగా, సారవంతంగా, సంతోషదాయకంగా, అద్భుతమైన రీతిలో ఒడుదుడుకులు లేకుండా సాఫీగా నడవగలదు అన్న నిజాన్ని వాళ్ళు చెప్పారు. దాన్ని నీవు ముందుకు తీసుకెళ్ళాలి అని నాకు చెప్పారు. ఆ విధంగా పిఎస్ఎస్ అకాడమీ ఆవిర్భవించింది. దాని మూలంగా మేమంతా ఏం చేస్తున్నాము అని అంటే పుస్తకాలన్నీ కూడా ఇదివరకే తీసుకొచ్చాము మేము. స్పిరిచువల్ వాల్యూస్ అన్న పుస్తకాలు 6వ తరగతి నుండి 12వ తరగతి మరి డిగ్రీ వరకు సార్ ఉండగానే మొదట్లోనే మేము రచించి బయటికి తీసుకొచ్చి సార్తో విడుదల చేయించాము. అవన్నీ కూడా ఇప్పటికీ దాదాపు 250 స్కూళ్ళల్లో అది నేర్పబడుతూ ఉన్నది, చెబుతూ ఉన్నారు. కర్ణాటక, కొంత భాగం ఆంధ్రాలో కూడా. ఇటీవల మరొక కార్యక్రమం ఏంటంటే ప్రైమరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ కూడాను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు కూడాను ఆధ్యాత్మిక విద్యలో పుస్తకాలు తయారు చేశాం. తరగతి వారీగా చిన్నపిల్లలకు అర్థం చేసుకునే రీతిలో మనం రూపొందించుకున్నాము. దీంతో ఏమైంది, 1వ తరగతి నుండి మొత్తం డిగ్రీ వరకు కూడాను ఆధ్యాత్మిక వాల్యూస్ యొక్క పుస్తకాలు అందుబాటులోకి వచ్చేసాయి. మొత్తం ఈ యొక్క విద్యను మనం రీఫార్మ్ చేయాలి. రీఫార్మేషన్ ఆఫ్ రివిజన్, రీకన్స్ట్రక్షన్ అండ్ రిఫార్మేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. అది మహత్తరమైనటువంటి కార్యక్రమం మన ముందు ఉంది. ఆ కార్యక్రమం మరి ముందు రోజుల్లో అది చేపట్టబోతూ ఉన్నాం. రివిజన్, రీకన్స్ట్రక్షన్ అండ్ రిఫార్మేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. నేను ఎన్నోసార్లు గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఇటీవల ఈ ధ్యానాన్ని వ్యాప్తి చేసేందుకు గవర్నమెంట్ ఆఫీసర్లతో సంప్రదిస్తూ ఉన్నప్పుడు నాకు వినపడ్డది ఏమిటి అంటే ఏ లెవెల్లో కూడాను స్పిరిచువల్ సైన్స్ అన్నది మేము చూడటం లేదు, గవర్నమెంట్ వాళ్ళకి ఇది అందుబాటులో లేదు, గవర్నమెంట్ వాళ్ళు పెట్టడానికి సాధ్యం కావటం లేదు, ఎందుకంటే దానికి కావలసినటువంటి ఆ రూల్స్ రెగ్యులేషన్స్లో ఇది లేదు అన్నది స్పష్టంగా చెబుతూ వచ్చారు. నిర్మోహమాటంగా చెప్తూ వచ్చారు, ఇది మాకు తెలియదు, మాకు తెలియాలి. పుస్తకాల్లో లేవు, పాఠ్యాంశాలలో లేదు. సంతోషం అంటే ఏమో ఎవరికి తెలియదు, ఆనందం అంటే అసలే తెలియదు, సహకారం అంటే తెలియదు, ఉపకారం అంటే అసలే తెలియదు, పదాలకి అర్థాలు తెలియవు, అది ఏమిటన్నది తెలియదు. బట్ అందరికి కూడాను ఎంఏ ఎంఎస్సీ డిగ్రీలు మాత్రం వచ్చేసాయి. చూడండి, అదే ఈరోజు భౌతిక ఐశ్వర్యం. కానీ ఆధ్యాత్మిక ఐశ్వర్యం కావాలి. స్పిరిచువల్ వెల్త్ అని అంటారు. స్పిరిచువల్ వెల్త్ అది మనం దక్కించుకోవాలి. ఆధ్యాత్మిక సంపద సంస్కృతంలో చెబుతారు షట్ సంపత్తి అని అంటారు. షట్ సంపత్తి అంటే 6 ఐశ్వర్యాలు ఉన్నాయి బాబు. తెలియవు మనకి, ఏం చేస్తాం చెప్పండి. షట్ సంపత్తి మనం కావాలి అని కూడా తెలియదు. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి జీవితం దుర్భరం కాకపోతే. క్షమ అంటే సహనం, శాంతి. దమ అంటే మనల్ని మనం అదుపులో పెట్టుకోవటం, ఇష్టానుసారంగా కాకూడదు.
శమ దమ. ఉపరతి అన్నారు, అనాసక్తి బాబు. ఈ ప్రపంచం చూసి మీరు దాని వెంట వెళ్ళొద్దు. అందులో ద్వంద్వత్వం ఉన్నది, మంచి ఉన్నది, చెడు ఉంది, మీకు తెలియటం లేదు. కానీ విడిచిపెట్టమని చెప్పటం లేదు, గమనిస్తూ ఉండాలి. ఏది మంచియో అది సంతోషించాలి, ఏది చెడు అంటే మీరు విడిచిపెట్టడానికి మీరు శక్తి ఉంచుకోవాలి. మీకు తెలుసుకోవాలి ఏది కాదు, ఏది కూడదు, ఏది అవును, ఏది కావాలి అన్నది. ఉపరతి అనాసక్తి కావాలి, శ్రద్ధ కీన్ ఇంటరెస్ట్ కావాలి. ఏదైనా మంచి పని చేసేప్పుడు ఏకాగ్రత పెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత సమాధాన, చూసారా, శాంతిపూర్వకంగా మనసును పెట్టుకోండి. ఈ 6 కూడాను మీరు ఉంటే మీలోని 6 శత్రువులు మీ దగ్గరికి రావన్నాడు. షట్ అరిషడ్ వర్గము అని అంటారు కదా. అరిషడ్ వర్గము అంటే 6 శత్రువులు ఉన్నాయి మీలో. 6 శత్రువులు మీలో పోవాలి అని అంటే మీరు ఈ 6 సంపదలు మీరు పెంచుకోవాలి. అప్పుడే మీలోని కోపతాపాదులన్నీ కూడా నశిస్తాయి. అద్భుతమైనటువంటి శాంతి సౌభాగ్యంతో మీరు విరాజిల్లుతాము అన్న పాఠం పత్రిజీ గారికి. పత్రిజీ గారు మనకి ఇచ్చినటువంటి సకల ఐశ్వర్యాలలో ఈ యొక్క ఆధ్యాత్మిక ఐశ్వర్యం అన్నది అన్నిటికంటే మిన్న అన్నది మనం తెలుసుకోవాలి. దాని ముఖంగా ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక పిఎస్ఎస్ఏ క్లాసెస్ మేము చేస్తూ ఉన్నాము. దాదాపు 10 సంవత్సరాల నుండి కూడా మేము చేస్తూనే ఉన్నాము. సో ఇవి 3 కోర్సులుగా విభజించాము. అప్లైడ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ సైన్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులో ఉన్నది, కన్నడలో ఉన్నది, హిందీలో కూడా తీసుకొచ్చాం. 4 లాంగ్వేజెస్లో ఈ క్లాసెస్ మనం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి కూడా ఇందులో ప్రజెన్స్ ఉన్నది, వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం దీన్ని ముందుకు మనం తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో, ఈ విద్యా వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలి అన్న వ్యవస్థతో ఈరోజు పుస్తకాల రూపంలో అన్నీ కూడాను చిన్నపిల్లలకి, మొదట్లో పిల్లలు చిన్నపిల్లలకు చెప్తేనే వాడికి జీవితం అంతా అది అనుభవిస్తాడు. ఇప్పుడు మనం ఏ వస్తు జ్ఞానంతో పెరిగామో ఆ వస్తు జ్ఞానంతోనే ఇప్పుడు మనం పెద్దగా పెరిగిపోయాం. అలాగే చిన్నప్పుడే మొక్కై వంగ అనేది మానే వంగదు కదా అన్నట్టు చిన్నపిల్లలకి ఇది ఎక్కువగా మనం అర్థం చేసుకునేలా చెప్పాలి అన్న ఉద్దేశంతో పుస్తకాలు తీసుకొచ్చాము. అందులో ఈరోజు 2 పుస్తకాలు ఇప్పుడు మేము సమక్షంలో పరిణిత మేడం వారి దివ్యహస్తాలతో మనం రిలీజ్ చేసుకుందాం ఈ పూట. ఓకే. నాలుగవ తరగతి 4th స్టాండర్డ్ బుక్ అనమాట. అట్లా 1 నుండి 5 పుస్తకాలు కూడాను వచ్చాయి. అక్కడ స్టాల్లో మీకు దొరుకుతాయి. ఓకే. చిన్నపిల్లలకు మీరైనా చెప్పచ్చు, పేరెంట్స్ చెప్పచ్చు, టీచర్స్ ఎవరైనా చెప్పచ్చు అనమాట. దీనిలో కేవలం ఏబిసిడి అని ఇప్పుడు మనం తెలుగులో ఏదైతే పదాలు ఉన్నాయో అవి ఇంగ్లీష్లోకి ఏ అంటే ఆనాపానసతితో స్టార్ట్ అవుతుంది, బిసిడి అని చెప్పేసి అన్నీ కూడాను ఆధ్యాత్మికమైనటువంటి పదజాలంతో కూడి మొత్తం ఇందులో హ్యాపీనెస్ అంటే ఏంటి, సంతోషం అంటే ఏమిటి అన్నది కూడా మేము వివరించాము. అన్ని కంపాషన్ కానీ, కోఆపరేషన్ కానీ, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎక్సలెన్స్ అంటే ఏంటి, బ్రిలియన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగిందనమాట. సో ఇంకో పుస్తకం ఉన్నది. థ్యాంక్ యూ మేడం. ఈ పుస్తకాన్ని మనం తీసుకొచ్చాము ఈరోజు పిఎస్ఎస్ఏ మూలకంగా, పిఎస్ఎస్ఏ అకాడమీ ద్వారా. ఈ పుస్తకంలో స్టూడెంట్స్ స్పెషల్ అనమాట. ప్రతి స్టూడెంట్ సెకండరీ, హయ్యర్ సెకండరీ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం మేము క్లుప్తంగా ఒక పుస్తకం తయారు చేశాం. సో ఇందులో చిన్న చిన్న పదాలలోనే ఆధ్యాత్మిక మొత్తం విషయాలతో 15 టాపిక్స్లలో మేము తీసుకొచ్చాము. ఇందులో ముఖ్యంగా అనాలిసిస్ ఆఫ్ ఐ అండ్ యూ, ఆధ్యాత్మికం అంటే ఏమిటి చెప్పాము. తర్వాత కాన్సన్ట్రేషన్ అంటే ఎలాగా అనేది చెప్పాము. ఇందులో అన్నీ కూడాను ఇవన్నీ పెట్టాము. తర్వాత సంతోషం అంటే ఏంటి, వాట్ ఈజ్ హ్యాపీనెస్ అని చెప్పాము. ఇందులో అద్భుతమైనటువంటి
ట్రాంక్విలిటీ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అని కూడా తీసుకొచ్చాం. డొమెస్టిక్ ట్రాంక్విలిటీ, ఇంట్లో ఎలాగా మీరు తల్లిదండ్రులతో మరి మీ యొక్క సభ్యులతో, కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి అనేది చెప్పాము. సో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఇందులో చిన్న చిన్న పదాలలో తీసుకొచ్చాము. ఇది మొదట్లో ఇది ఆంగ్లంలో ఉన్నది, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇతర భాషల్లోకి మేము తీసుకుని అనువదిస్తాము. ఓకే, థ్యాంక్ యూ మేడం.